వినాయక చవితి సందర్భంగా సిటీలో మార్కెట్లో రద్దీగా మారాయి. లంబోదరుడి తొలి పూజ కోసం పెద్ద ఎత్తున జనం పండ్లు పూలు కొనుగోలు చేస్తున్నారు. గుడి మల్కాపూర్ పూల మార్కెట్లో పబ్లిక్ క్యూ కట్టారు. పండుగ సందడిపై మరిన్ని డీటెయిల్స్ గుడి మల్కాపూర్ నుంచి కల్పన అందిస్తారు. సందర్భంగా సిటీలోని మార్కెట్లన్నీ రద్దీగా మారాయని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే హోల్సేల్ మార్కెట్ గుడి మల్కాపూర్ హోల్సేల్ మార్కెట్ అయితే ఫుల్ రద్దీగా కనిపిస్తూ ఉంది. ఉదయం నుంచే పెద్ద ఎత్తున వచ్చి పూలు తీసుకొని వెళ్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు వినాయక చతుర్థి, దాంతోపాటు ఈరోజు ఎక్కువగా అధిక సంఖ్యలో కూడా మార్కెట్కి పూలు తీసుకొని వచ్చారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే కూడా అధిక రేట్లు ఉన్నాయని చెప్తా ఉన్నారు. పెద్ద ఎత్తున అయితే పబ్లిక్ వచ్చి తీసుకొని వెళ్తా ఉన్నారు. సో బయటతో కంపేర్ చేస్తే ఇక్కడ రేట్లు తక్కువ ఉంటాయని చెప్పేసి ఎక్కువగా వస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ కూడా రేట్లు పిరమే ఉన్నాయని చెప్పేసి ఇక్కడికి వచ్చిన పబ్లిక్ చెప్తా ఉన్నారు. ఒక్కసారి మనం విజువల్స్ లో చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున మనకు రష్ అనేది కనిపిస్తూ ఉంది. నార్మల్ డేస్ తో కంపేర్ చేస్తే ఈ రోజు ఫెస్టివల్ ఉండడంతో కూడా ఎక్కువగా రద్దీ అనేది మనకు మార్కెట్లలో కనిపిస్తూ ఉంది. బంతి, చామంతి, రోజు ఇట్లా ఎన్నో వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే దాదాపు రేట్లు కూడా మనం చూసుకోవచ్చు. ఈ రోజు 250 నుంచి వెళ్ళి దాదాపు 400 వరకు కూడా రేట్లు ఉన్నాయని చెప్తా ఉన్నారు. సో బయటతో కంపేర్ చేస్తే ఇక్కడ తక్కువగా ఉంటాయని వస్తున్నాం. కాబట్టి ఇక్కడ కూడా ఏం తక్కువగా లేవు. సో దాదాపు 250 నుంచి 400 వరకు ప్రతి ఒక్కటి కేజీ అని చెప్తా ఉన్నారు. ఇటు మల్లెపూలు కావచ్చు, దాంతోపాటు బంతి పూలు కావచ్చు. సో ఇక వినాయక చవితి అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది మండపాలకి ఇప్పటికే వినాయకులు కూడా రావడం జరిగింది. సో సాయంత్రం పూజా కార్యక్రమాలు అనేవి నిర్వహిస్తూ ఉంటారు. దానికి సంబంధించి కూడా డెకరేషన్ అనేది ప్రత్యేకించి కూడా చెప్తా ఉంటారు. అందంగా మండపాలు కావచ్చు, ఇంట్లో ఉన్న వినాయకులకు సంబంధించి కావచ్చు ముస్తాబు చేస్తూ ఉంటారు. దానికోసం అధిక సంఖ్యలో కూడా పూలు తీసుకొని వెళ్తూ ఉంటారు. సో దాంతో పొద్దున్న నుంచి కూడా మనం ఉదయం నుంచి కావచ్చు, ఇటు పూజకు సంబంధించి వస్తువులు కావచ్చు, దాంతోపాటు పూలు కావచ్చు, పండ్లు కావచ్చు, ఏ మార్కెట్ చూసినా కూడా మనకు ఫుల్ రద్దీగా కనిపిస్తూ ఉంది. ఎక్కువ మొత్తంలో వచ్చి తీసుకొని వెళ్తూ ఉన్నారు. సో ఒక్కసారి మనం చూసుకోవచ్చు. ఇక్కడ గుడి మల్కాపూర్ ప్రాంగణం అంతా కూడా, మేదీపట్నం గుడి మల్కాపూర్ ప్రాంగణం అంతా కూడా ఫుల్ రద్దీగా కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా కూడా మనకు పబ్లిక్, దాంతోపాటు ట్రాఫిక్ కూడా మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఒక్కసారి మన పబ్లిక్తో మాట్లాడదాము. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? నేను ప్రాణంపూర్ నుంచి. ఎట్లా ఉన్నాయి ఇక్కడ మార్కెట్ సంబంధించి రష్ ఎట్లా ఉంది? ఒక రేట్ ఒక్కొక్కటి ఉంది, కాస్ట్లీ ఉంది చాలా. రోజేమో తక్కువ ఉంటుంది, ఎప్పుడెక్కడే తీసుకుంటాము, కానీ ఇప్పుడు చాలా కాస్ట్లీ ఉంది. ఎట్లా చెప్తున్నారు రేట్లు? కిలో ఎట్లా చెప్తున్నారు? బంతి కావచ్చు 300, ఒక 150, అర్ధ కిలో ఇయ్యరంట, కిలోనే తీసుకోవాలంట. మాలాంటిలో కిలో తీసుకుని ఏం చేసుకోవాలి చెప్పు? హాఫ్ కేజీ అసలు ఇయ్యరంట. అక్కడ నుంచి ఇక్కడ తిరుక్కుంటా వచ్చిన. ఇంట్లో కోసమే తీసుకుంటున్నారా అమ్మ, పూజ కోసం? మాది కంపెనీల గురించి. ఎట్లా ఉంది రష్? ఎట్లా ఉంది మరి ఇక్కడ? అంటే చాలా రష్ ఉంది, అసలు చెప్పడానికి లేదు, కాలు పెట్టడానికి లేదు. అక్కడైతే జారీ పడుతున్నారు. చూస్తూ ఉన్నాం కదా, పెద్ద ఎత్తున మనకు రష్ అనేది కనిపిస్తూ ఉంది. కాలు తీసి కాలు పెట్టలేనంత సిచ్యువేషన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు వినాయక చతుర్థి సందర్భంగా అయితే మనకి ఈ రష్ అనేది కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రతి రోజుతో కంపేర్ చేస్తే ఈ రోజు మార్కెట్లో కూడా అధిక సంఖ్యలో లోడ్ వచ్చిందని చెప్పేసి ఇక్కడ మార్కెట్కి సంబంధించిన వాళ్ళు కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ కూడా మనకు ఉన్నాయి. సో ఒక్కసారి కూడా మనం విజువల్స్లో చూసుకోవచ్చు. అధిక సంఖ్యలో కూడా మనకు ఫ్లవర్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అన్ని తీరు పువ్వులు కూడా మనకి ఇక్కడ ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే గుడి మల్కాపూర్ మార్కెట్ అనే కాదు, సో సిటీలో ఉన్న ఏ మార్కెట్ చూసినా కూడా మనకు పూల మార్కెట్ కావచ్చు, పళ్ళ మార్కెట్ కావచ్చు, సో ఏ పూజకు సంబంధించిన సామాగ్రికి సంబంధించిన వస్తువులు కావచ్చు, ఎక్కడ చూసినా కూడా మనకు ఫుల్ ఆఫ్ రద్దీ కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు. ఇక సాయంత్రం మండపాలలో పూజలు నిర్వహించుకునే వాళ్ళైతే ఇప్పటికీ కూడా ఉదయం నుంచి ఏదైతే రష్ కొనసాగుతుందో అదే రష్ అయితే ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతా ఉంది. సాయంత్రం పూజలు ఉండడంతో కూడా ఎక్కువగా వచ్చి ఇక్కడ పూలు తీసుకుని వెళ్తున్న సిచ్యువేషన్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. కెమెరా పర్సన్ మహేష్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.